వసే కోట్లా అత్తయ్యా ఏంది ఎక్కడ పడితే అక్కడ సీమలు తిరుగుతా ఉండయే. నీ మనసు స్వీట్ కొట్టుంది కదా, అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాయి. అది కూడా నిజమే అనుకో, మరి ఆ డబ్బా చుట్టూ కూడా దేనికి తిరుగుతున్నాయే? ఓ అదే దాంట్లో మైసూరు పాప కొత్త చీర కొన్నాను, ఎలా ఉందో చూడు. చాలా బాగుంది. నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదే. నా దగ్గర డబ్బులు లేవే. అవునులే, మీ ఆయన ఎప్పుడు ఇవ్వాలి, నువ్వెప్పుడు కొనుక్కోవాలి. ఏంటి నేను మా ఆవిడికి డబ్బులు ఇవ్వనా? ఇదిగో కార్డు, తనకంటే మంచి చీర కొనుక్కో. తనేదో అన్నదని ఎందుకండి, వద్దండి. నువ్వు ఇప్పుడు వెళ్ళి చీర కొనుక్కొని రాకపోతే మాత్రం బాగోదు చెప్తున్నా. సరే అండి, తోడు రావే. సరే పద పద వెళ్దాం. మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బావా బావా బావా, రోడ్డు మీద నా కాలేజ్ బ్యాగ్ దొరికింది. ఖాళీగా ఉన్న బ్యాగు ఏం పనికిస్తదే? పోకడ పడైపో. నువ్వు బాగున్నావు, పుణ్యానికి దొరికింది పడేయమంటావు. ఇదెందుకు పనికిరాదు? పోయిన చీరలో అనుకున్నా ఇంట్లో పెట్టుకుంటా. వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో. ఉదయం నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. అదేంటి, మీ ఆయన కూడా డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ. హలో, ఇంటికి తాళం వేస్తున్నది ఎటువైనావు? దవాఖానకు వచ్చిన. అయ్యో ఏమైందే? చిన్నోడు ఐస్ గడ్డ మింగిండు, ఆపరేషన్ చేసి తీయాలన్నట. 40,000 అయితాయట. అట్లానా? 45 డిగ్రీల ఎండ కొడుతుంది. 4 సెకండ్లు ఎండలు నిలబెడితే ఐస్ గడ్డ కరుగుతుంది. గాని రా ఇంటికి. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. ఏంటి, నేను రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను. ఏం నేర్చుకున్నావనే రైల్వే జాబ్ కి అప్లై చేయడానికి వెళ్తున్నావు? ఏం నేర్చుకున్నానా? ఒకసారి పక్కకి వెళ్ళండి. ఏ సమోసే, వేడి వేడి సమోసే, 10కి 4 ఠండా ఠండా వాటర్ బాటిల్. వసే కోట్లా అత్తయ్యా ఏంది ఎక్కడ పడితే అక్కడ సీమలు తిరుగుతా ఉండయే. నీ మనసు స్వీట్ కొట్టుంది కదా, అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాయి. అది కూడా నిజమే అనుకో, మరి ఆ డబ్బా చుట్టూ కూడా దేనికి తిరుగుతున్నాయే? ఓ అదే దాంట్లో మైసూరు. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నీ నడుము 24, ఇప్పుడు 42. మన బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు. నడుము పెంచడం నీ తప్పు.